శ్రీలంక మీద పాకిస్తాన్ 212 రన్నులు చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ సెమీఫైనల్ వెళ్ళాలంటే 65 రన్నులతోటి గెలవాలి. ఒకవేళ అలా గెలవకపోతే నార్మల్ గా ఒక చిన్న గెలిచినా అంటే 65 రన్నుల కంటే తక్కువ గెలిచినా న్యూజిలాండ్ అనేది సెమీఫైనల్ కు వెళ్తుంది. సో పాకిస్తాన్ మస్ట్ విన్ సెమీఫైనల్ వెళ్ళాలంటే 65 రన్స్ తో వెళ్ళాలి ఖచ్చితంగా. మరి మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ 65 రన్స్ తో గెలుస్తుంది అనుకుంటున్నారు శ్రీలంక మీద? ఎందుకంటే శ్రీలంక బ్యాటింగ్ లైన్ కూడా చాలా బాగుంది. అలాగే శ్రీలంక వాళ్ళ హోమ్ జోన్ లో ఆడుతున్నారు కాబట్టి శ్రీలంక ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. కానీ వెళ్తూ వెళ్తూ లాస్ట్ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలని ఒక కసి మీద మాత్రం ఖచ్చితంగా ఆడతారు. బట్ అది బౌలింగ్ అయితే కనిపించట్లేదు. బట్ పాకిస్తాన్ ఓపెనర్స్ ఇద్దరు ఫర్హాన్ వచ్చేసి అలాగే ఫకర్ జమాన్ ఇద్దరు 180 రన్స్ అనేది పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. అప్పటిదాకా ఒక వికెట్ కూడా పడలా. ఎప్పుడైతే ఫకర్ జమాన్ వికెట్ పడ్డదో 20 రన్నుల తేడాలోనే 8 వికెట్లు పడిపోయినాయి. ఇప్పటికీ స్కోర్ వచ్చేసి 212 అయితే అయ్యింది. కానీ శ్రీలంక ఇప్పుడు కంబ్యాక్ చేయాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాలి. ఒకవేళ మ్యాచ్ గెలవకపోయినా పర్లేదు, పాకిస్తాన్ సెమీఫైనల్ వెళ్ళకూడదు అంటే వీళ్ళు 65 రన్స్ కంటే తక్కువ అయితే మార్జిన్ లో వీళ్ళు పాకిస్తాన్ గెలిచేలా చేయాలి. సో ఈ రెండు ఖచ్చితంగా సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? సో మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ లో పాకిస్తాన్ గెలుస్తుంది అనుకుంటున్నారా లేకపోతే శ్రీలంక గెలుస్తున్నారా? తప్పకుండా కామెంట్ చేయండి.